మా హస్బెండ్ మాల వేశారని చెప్పారు కదా! ఇంకా మార్నింగ్ 6కి లేచినప్పటి నుంచి పడుకునే వరకు పనులే పనులు, పరుగులే పరుగులు అన్నట్లుగా ఉందన్నమాట. 6కి లేయడం కూడా ఒక ఇదేనా, వింతేనా అని అంటారేమో. నాకైతే వింతేనండి. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు. ఒక పాపకి 2 ఇయర్స్, ఒక పాపకి జస్ట్ 4 మంత్స్ అన్నమాట. ఇంకా మధ్య మధ్యలో రాత్రుల్లో చాలా బాగా ఏడిపిస్తున్నారు. నాకు సరిగ్గా నిద్రే ఉండడం లేదు. పడుకుంటే లేయాలనిపించలేదు అన్నట్లుగా ఉందన్నమాట. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే నాకు ఫుల్గా డే అండ్ నైట్ నిద్రపోవాలి అన్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా మా అత్తగారు అయితే ముగ్గులు వేయడం, వాకిళ్ళు కల్లాపు చల్లి అలాంటివంతా చేసేస్తారు. ఇంకా నైటే గిన్నెలు అవన్నీ కడుక్కొని పడుకుంటాము. ఇంకా 6కి లేచి వెంటనే ఇల్లు తుడుచుకొని నేను స్నానం అయితే చేస్తాను. నేను స్నానం చేసేలోపు మా హస్బెండ్ ఇంకా స్నానం చేసుకొని వస్తారన్నమాట. వచ్చిన వెంటనే పాద పూజ అయితే చేసుకొని దీపం అయితే వెలిగించుకుంటారు. దీపం వెలిగించిన తర్వాత ఇంక నేను టిఫిన్లు చేయడం స్టార్ట్ చేసి ముందు మా స్వామికి పెట్టిన తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళమంతా తింటామన్నమాట. ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది స్వామి రావడానికి. అంటే అక్కడ స్నానానికి వెళ్తారన్నమాట. బయట లేట్గా వస్తారు. 7:30 కూడా అయిపోతుంది. అప్పటికి నేను స్నానం అవంతా చేసి టిఫిన్ కూడా చేసి రెడీగా పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి త్వరగా వస్తారు. ఇంకా ఆ స్వామి 8కంతా డ్యూటీకి వెళ్ళిపోతారనమాట. వెళ్ళే లోపల చేయాలి. ఇంక చేసిన వెంటనే ఇంకా పిల్లలు ఇద్దరిని చూసుకోవడం, పాలు ఇవ్వడం, స్నానాలు చేయించడం సరిపోతుంది. పెద్ద పాప చాలా విసిగిస్తుంది. తన వెంట తిరగడమే ఒక పెద్ద పనిలాగా అయిపోతుంది అన్నమాట. ఇంకా మా అత్తగారికి వాళ్ళిద్దరిని అప్పచెప్పి ఇంకా దొండకాయలన్నీ కట్ చేసుకొని ఎంత ప్రాసెస్ అసలు దొండకాయలు ఫ్రై చాలాసేపు పడుతుంది. అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ దొండకాయలు ఒక 50% అయితే ఉడికించేసాను. ఉడికించేసిన తర్వాత ఆయిల్ పోసి ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను పప్పుని ఫ్రై చేసి రుద్దుకుంటారన్నమాట. అంటే పప్పు ఏంచి పావడం అని అంటారు మా సైడ్ అయితే. అంటే మనం పప్పు ఉడకబెట్టి పప్పు చేస్తాం కదా, ఇది అలా కాదనమాట. ముందుగానే ఆయిల్ వేసి ధనియాలు, మిరపకాయలు అన్నీ వేస్తారు. కొంచెం వేగిన తర్వాత టమాటా, ఎర్రగడ్డ వేసి వేయించుకుంటారు. అవి బాగా వేగిన తర్వాత పప్పుని వేస్తారు. కందిపప్పు వేసి ఇంకా బాగా వేపుకుంటారన్నమాట. బాగా వేపుకొని దోరగా తర్వాత నీళ్లు వేసి ఉడికిస్తారు. అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకుంటారు. ఇంకా అంతే. మన మత్తు ఉంటుంది కదా, దాంతో మెదుపుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు వేసి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంక ఫాస్ట్గా చేసేస్తాను. ఒక 11:30, 12 అంతా ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారన్నమాట. త్వరగానే, అంటే మాల వేసిన వాళ్ళు లేట్గా తినకూడదు, త్వరగా తినాలి. వాళ్ళు తిన్న తర్వాతే ఇంట్లో మిగిలిన వాళ్ళు తినాలి కదా. అందుకే ఈ దొండకాయలు గంట అయినా కానీ అస్సలు ఫ్రై అవ్వదు. అందుకే నాకు చిరాకు. ఒక్కసారి ఉడకబెట్టే చేసేస్తాను. అంటే అలాగే ఎక్కువ ఫ్రై చేయను. ఇప్పుడు మాత్రం అంటే కొంచెం టేస్టీగా ఉండాలి. అలా చేస్తే తినబుద్ధి కాదు, మిగిల్చేస్తారు. అందుకని 50% ఉడికించి ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఆపేసాను. ఇంకా రోట్లో అంటే మా పప్పు మెదపి అది ఉంటుంది కదా, దాని అంటే ముద్దకామ, దాంతో అయితే బాగా వేసి మెదుపుకొని ఇంకేం చేయబడలేదండి, అలాగే తినేయచ్చు. ఇక లాస్ట్లో కారం కూడా వేసేసాను దొండకాయల్లో. ఈ దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా అన్నం పెట్టాలి. అన్నం పెట్టడం అందరికీ తెలుసు కదా, అన్నం ఉడికియడం అదేం చూపించడం లేదు. ఇంకా ఇద్దరు పిల్లలు నిద్రపోతారు. మధ్యాహ్నం అయితే ఇంకొంచెం సేపు సీరియల్ చూసుకుంటాను. వీడియోస్ అన్నీ తీయాలి, నేను చేసే ప్రతి పని వీడియో తీయాలనుకుంటాను కానీ అస్సలు అవ్వడం లేదు.